ప్రభు యేసు రక్తము, అందరం చెప్తామా? యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను, యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము, అందరము కలిసి యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసయ్య నీ రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఈ సమయంలో మనమందరం కలిసి వేడుకుందామండి. ఎవరు కూడా పరధ్యానంలో ఉండకుండా క్రీస్తు యేసు రక్తాన్ని ధైర్యంగా వేడుకుందామా? ఇక్కడున్న ప్రతి ఒక్కరు, యేసే నీ రక్తం చేత నన్ను ముద్రించు, నీ రక్తం చేత నన్ను ముద్రించు ప్రభు. అన్నిటికంటే విలువైనది ఈ లోకంలో ఆయన రక్తం. సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరచగలిగినది ఆయన రక్తము. వేడుకుందాం, అమూల్యమైన రక్తాన్ని వేడుకుందాం.
మార్చును, సమస్యలన్నీ తీర్చును, సంపూర్ణ శాంతినిచ్చే ఆయన రక్తాన్ని వేడుకుందామా. అయోమయంగా ఉన్నారా? దేవుని అడగండి, దేవా నీ రక్తంతో నన్ను కడుగు, నాకు కావాల్సిన సమాధానాన్ని, శాంతిని దయచేయి, నా సమస్యలన్నీ తీర్చయ్య నీ రక్తం చేత, విడుదల దయచేయి, విముక్తిని దయచేయి, విజయము దయచేయి. మానసిక రోగమా, ఆత్మీయ రోగమా, ప్రతి రోగానికి ఔషధం, విడుదల, విముక్తినిచ్చేది, స్వస్థతనిచ్చేది ఆయన రక్తం అండి. అడగండి, ఎటువంటి రోగముతో వచ్చిన, శారీరక, మానసిక, ఆత్మీయ రోగమే, దేవుని అడగండి, దేవా నీ రక్తం చేత నన్ను స్వస్థపరిచాయి. దురాత్మల చేత పీడించబడుతున్నారా? దురాత్మల ప్రభావం మీ పైన ఉందా? దురాత్మ శక్తులు మీ కుటుంబాన్ని ఏలుతున్నాయా? అడిగని యేసయ్య రక్తం ద్వారా నాకు విడుదల కావాలి, నా కుటుంబంలో విడుదల కావాలి, నా జీవితంలో ఈ దురాత్మల ప్రభావం నుండి నాకు విడుదల కావాలి. అది కేవలం ఆయన రక్తం చేతనే, రక్తము ద్వారానే కలుగుతుందండి. వేడుకుందామా.
జయమని పలుకుదామా అండి? యేసు రక్తమే జయము అని బిగ్గరగా పలుకుదామా? యేసయ్య నీ రక్తంలో నా జయము